ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కొత్త ఓటర్లని చేర్చుకునేటటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అదే రకంగా ఉన్న ఓటర్లు నియోజకవర్గాల మార్పు రూపంలో వారిచ్చినటువంటి ఫామ్స్ని వెరిఫై చేస్తూ గడిచినటువంటి కాలంలో చేసినటువంటి అవకతవకలన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే మేము ఎన్నికలకు వెళ్తామని డిక్లేర్ చేసినటువంటి తీరు, అదే రకంగా ఎవరైతే ఎన్నికల ఓటర్లలో మార్పులు అడుగుతున్నారో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే వ్యక్తులు కానీ లేదా వారికి ఉన్నటువంటి ఓట్లని వేరొక నియోజకవర్గానికి మార్పు చేసుకున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా బాధ్యతని వారే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా తప్పుడు వివరాలను కనుక నమోదు చేసే మాట అయితే ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ చెప్పినటువంటి నేపథ్యంలో కొత్తగా రాబోయేటటువంటి ఎన్నికల్లో దాదాపుగా 4,30,00,000 మంది పైచిలుకు ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక 4 నెలల్లో వారి యొక్క ఓట్లని వివిధ పార్టీలకి వేసేటటువంటి ప్రాసెస్లో నిమగ్నమై ఉన్నారు అని మనం చెప్పక తప్పదు. ఈ సందర్భంలో అనేక సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే కూడా అనేక రకాలైనటువంటి సర్వేలు వచ్చినాయి. సో ఈ సర్వేల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ గ్రూపు సర్వే చేసినా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ మాత్రమే ఎన్నికల్లో గెలవబోతోంది, మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేటటువంటి సారాంశాలే ఎక్కువగా ఉండేటటువంటి సర్వేలు మనం చూస్తూనే ఉన్నాం. నేషనల్ ఛానల్స్కి సంబంధించినటువంటి సర్వేలు కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో పార్లమెంటుకు జరిగేటటువంటి ఎన్నికల్లో 25కి 25 స్థానాలు కూడా వైసీపీ నేతృత్వంలోని పార్టీ మాత్రమే గెలవబోతోందని ఘంటాపదంగా చెప్పారు. గెలిస్తే ఓన్లీ ఒక్క సీటు మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్ళబోతోందన్నది. జనసేన పార్టీ అసలు ఎక్కడా కూడా కనుచూపు మేర దూరంలో లేవు అనేటటువంటిది ఈ సర్వేల యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే గుర్రాల యొక్క వేటలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మార్పు విషయంలో చాలా తొందరగానే ఊహించినటువంటి వేగంతో ముందుకు వెళ్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ మీద కినుకు వహించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ మార్పులు కూడా ఆలోచిస్తున్నారనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారైతే పార్టీకి రాజీనామా చేసినారు, కానీ వేరే పార్టీలోకి వెళ్ళను అని చెప్పేటటువంటి సంకేతాలు ఇచ్చినారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో దాదాపుగా 3 నియోజకవర్గాల్లో మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పుల్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కమ్యూనికేట్ చేసినటువంటి సందర్భంలో వారు వేరే పార్టీలోకి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుగుదేశం ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా ఆల్రెడీ ఈ వార్తని చాలా ప్రముఖంగా క్యారీ చేయటం మనం చూసాం. ఈ నేపథ్యంలో పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ గడిచినటువంటి రోజుల్లో కర్ణాటకకి సంబంధించినటువంటి ఎన్నికల్ని ఆల్మోస్ట్ అక్కడ జరగబోయే రిజల్ట్ని అంచనా వేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ వారికి ఆ రకమైనటువంటి ఇమేజ్ ఉంది. మొన్ననే జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చినటువంటి వారి సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా చూసాం. సో అంచేత పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి సంస్థ ఇవాల్టికి కనుక ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోంది అనేటటువంటి దాని మీద వారి యొక్క సర్వే చేశారు. వారు డిసెంబర్ రెండో వారంలో ఈ రకమైనటువంటి సర్వే చేసినట్లుగా డిక్లేర్ చేసుకున్నారు. సో వారు తీసుకున్నటువంటి శాంపుల్ వివరాలను చెప్పకపోయినా కూడా చాలా ఘంటాపదంగా కొన్ని నియోజకవర్గాలు కూడా వారు బయటికి వారి యొక్క సర్వే ఫలితాలని వెల్లడించినారు. సో వారి యొక్క సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసేటటువంటి వైసీపీ పార్టీ దాదాపు 49% ఓట్లతో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్చుకోబోతోందనేటటువంటి మాట ఘంటాపదంగా చెప్పారు. సో 2 పార్టీలు కూడా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసే ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో జనసేనకు దాదాపుగా 8% వరకు ఓట్లని సంపాదించే అవకాశం ఉందని చెప్పారు. అదే రకంగా తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 38% వరకు మాత్రమే వాళ్లకు ఓటింగ్ శాతం వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్పారు.
సో రెండు పార్టీలు కలిసినా కూడా 46%కే పరిమితమయ్యేటటువంటి వారి ఓటు. ఒకవేళ వారు భారతీయ జనతా పార్టీతో కలిసినా కూడా భారతీయ జనతా పార్టీకి అంతగా ఆదరణ లేనటువంటి సందర్భంలో సో వారు కలిసినా కూడా ఈ వివరాల్లో ఏ రకమైనటువంటి మార్పు ఉండకపోవచ్చు అనేటటువంటిదే ప్రధానంగా వారు చెప్పినటువంటి మాట. సో అంచేత 49% ఓట్లతో వైసీపీ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోంది. రెండు పార్టీలు కలిసి కంటెస్ట్ చేసినా కూడా 46% కంటే మించి వారికి ఓట్లు రావట్లేదు అనేటటువంటి మాట ఘంటాపదంగా చెప్పారు. దానికి వారు కొన్ని నియోజకవర్గాల యొక్క సర్వే చూస్తూ తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటటువంటి చోడవరం అసెంబ్లీ సీటు కనుక చూస్తే ఇక్కడ 48.7% ఓట్లతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్లో ఉండేటటువంటి అభ్యర్థికి కేవలం 42.8% మాత్రమే వస్తాయనేటటువంటిది చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన యొక్క వారికి సర్వే ఫలితాలు. అదే రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి 45% మాత్రమే వారికి ఓట్లు వస్తాయని, టీడీపీకి సంబంధించిన అలయన్స్కి 47% ఓట్లు వస్తాయనేటటువంటిది వారి యొక్క వివరాలు. అదే రకంగా జనసేన పార్టీ కనుక అలయన్స్లో కనుక కంటెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి 47%, జనసేన పార్టీకి 44% మాత్రమే వచ్చేటటువంటి అవకాశం. అంటే ఏలూరు నియోజకవర్గంలో అలయన్స్లో ఉన్నప్పుడు టీడీపీ కనుక కంటెస్ట్ చేస్తే వారు గెలిచే అవకాశం ఉంటుంది. అదే జనసేన పార్టీ కనుక ఏలూరు నుంచి కంటెస్ట్ చేసే మాట్లాడితే వైఎస్ఆర్సీపీ మాత్రం గెలిచే అవకాశం ఉంటుందని వారి యొక్క సర్వేలో దాన్ని ఉదహరించారు. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి 49%, టీడీపీ అలయన్స్కి 45% మాత్రమే ఓట్లు వస్తాయనేటటువంటిది. అక్కడ కూడా టీడీపీ పార్టీ కనుక కంటెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ రకమైంది. అదే కనుక వేరే పార్టీకి వెళితే ఇంకా తక్కువ ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదే రకంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనుక చూస్తే వైఎస్ఆర్సీపీకి 44%, టీడీపీ అలయన్స్కి 48% ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది. సో దీనిలో ఏదైతే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ని ఏదైతే మార్చేటటువంటి అవకాశం ఏదైతే వైఎస్ఆర్సీపీ చెప్తోందో, ఒకవేళ కనుక మార్చిన రోజున మళ్ళీ దాన్ని తిరిగి సర్వే చేయాలి, అప్పుడు గెలుపు అవకాశాలు డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అదే రకంగా నెల్లూరు నియోజకవర్గం నుంచి కనుక చూస్తే వైఎస్ఆర్సీపీకి 49.5% ఓట్లతో, టీడీపీ అలయన్స్కి 44% మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది. అదే రకంగా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనుక టీడీపీ కనుక కంటెస్ట్ చేసే మాట అయితే వైఎస్ఆర్సీపీకి 46.5%, టీడీపీకి 47.5% వచ్చేటటువంటి అవకాశం ఉన్నదని. అక్కడ కనుక జనసేన పార్టీ కనుక కంటెస్ట్ చేసే మాట అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు 47.3% ఓట్లతో వారు ఎక్కువగా ఉన్నారు. జనసేన పార్టీకి 47.1% మాత్రమే వారికి ఓట్లు వచ్చేటటువంటి అవకాశం. అదే రకంగా తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనుక చూస్తే వైఎస్ఆర్సీపీకి 48%, టీడీపీ అలయన్స్కి 42%. శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఎచ్చర్ల నియోజకవర్గాన్ని కనుక చూస్తే వైఎస్ఆర్సీపీకి 49%, టీడీపీకి 46%. ఒకవేళ అక్కడి నుంచి కనుక జనసేన కంటెస్ట్ చేసే మాట అయితే వైఎస్ఆర్సీపీకి 50%, జనసేనకి 43% వచ్చేటటువంటి అవకాశం. ఈ రకంగా ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి మరొక సర్వే సంస్థ ఇచ్చినటువంటి వివరాలు కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ రాబోయేటటువంటి రోజుల్లో దాదాపు 49% ఓట్లతో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేజిక్చుకోబోతోంది, మళ్ళీ తిరిగి ప్రజల యొక్క మన్ననని పొందబోతోంది అనేటటువంటిది స్ట్రాటజీ గ్రూప్ చెప్పినటువంటి సర్వే వివరాలు. చూద్దాం, రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని సర్వే వివరాలను మీ ముందు ఉంచుతాం. అదే రకంగా మన ఛానల్లో మనం చేసేటటువంటి నియోజకవర్గాల వారీగా మేము ఇచ్చే సర్వేలు కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీ అందరి దృష్టిలోకి తీసుకొస్తాం.